అబద్ధాలకు కేరఫ్ ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నోసార్లు చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒట్టి మేడిగడ్డ బ్యారేజ్ కాదయా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 85 పిల్లర్లు, 103 మీటర్ల సొరంగాలు, 13 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనేక సార్లు చెప్పినాం. అయినా మీకు బలిసిన పట్టదా? సభలో ఒకటి మాట్లాడతారు, ప్రజల దగ్గరికి వచ్చి ఒకటి మాట్లాడతారు. ఎంతకాలం నమ్ముతారు నీ మాటలు, నీ మాయ మాటలు, నీ దొంగ మాటలు, నీ లంగ మాటలు? కాలం చెల్లిపోయింది రేవంత్ రెడ్డి మాటలకు. అయిపోయింది. నువ్వు ఒక మోసగాని అని తేలిపోయింది. నువ్వు ప్రజలను వంచేటువంటి ముఖ్యమంత్రి అని తేలిపోయింది. అసలు ఎవరన్నా ప్రజలు ఇంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రిని తిట్టినటువంటి చరిత్ర ఉన్నదా ఇదివరకు? అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. బండ బూతులు తిడుతున్న నీకు సిగ్గు అనిపిస్తలేదా? కాబట్టి ఈ ముఖ్యమంత్రి విధానం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ప్రజలు దీన్ని హర్షించరు. ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడు. నువ్వా ఇటువంటి నీతిమాలిన మాటలు మాట్లాడేది? నిన్ను చూసి నేర్చుకోవాలన్నా తెలంగాణ సమాజం?